ల్యాండ్ ఇష్యూ అంటున్నారు కదా, దానిపైన ఎప్పటి నుంచి ఉంది సార్ ఇది? ఇది 1983లో మా ఫాదర్ కొన్నారండి. మా ఫాదర్ పేరు విజయరావు, మా మదర్ నేమ్లో జేవి సుమతి. తన పేరులో 1983లో మా ఫాదర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 19th జనవరి 1983లో. ఇది ల్యాండ్ వచ్చేసి 432 యార్డ్స్, సర్వే నంబర్ 368, 395, 245 acres ఉందండి ల్యాండ్. ఆనంద్ నగర్ కాలనీ నియర్ కీసరా విలేజ్, మేడ్చల్ తాలూక్, రంగారెడ్డి డిస్టిక్ అండి ఇది. ఇక్కడ అప్పుడు సేల్స్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రీసేల్స్ వేరే వాళ్ళకి ఇచ్చి ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ అమ్ముతున్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇందులో 2900 మంది పర్చేస్ చేశారు. 432 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈ ఫ్లాట్స్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తున్నారు సార్. ఇప్పటికీ 2-3 టైమ్స్ ఇలాగే రీసేల్స్ అవుతూనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేశారు, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మళ్ళీ కూడా ఇంకా ఏం రెస్పాన్స్ రావట్లేదు. లాస్ట్ 19th రోజు కలెక్టర్ గారు విజిట్ చేశారు కానీ ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదండి. మళ్ళీ ఇంకోసారి విజిట్కి వచ్చాము. ఇది డాక్యుమెంట్స్ అంత పెద్ద ల్యాండ్ లో ఎంత మంది ఉన్నారు అసలు? 245 ఎకరాలండి. దగ్గర దగ్గర 2900 మంది ఉన్నారు సార్. దీంట్లో 2900 మంది ప్లాట్లు కొన్నారు కానీ అందరికి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు వేసేసి లోపలనే మళ్ళీ అమ్మేస్తున్నారండి. ఇది అందరికి అమ్మింది ఒకడేనా? అప్పట్లో అమ్మింది ఒకడే వ్యక్తి ఉంది. సో మీరు ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగడం కానీ ఏం చేయలేదా? ఆ పర్సన్స్ ఎవరు అనేది కూడా తెలియదండి. అక్కడ ఎవరు రారు, లోపల కాంపౌండ్ వాళ్ళు గేట్ లోపల వేసేసి పెట్టేస్తున్నారు. మొత్తం లోపలికి ఎవరు ఎంట్రీ కానీ రావని. అంటే సో ఇప్పుడు కొనడానికన్నా కొనడానికి వెళ్తానంటే నంబర్లు పెట్టారు, బోర్డులు పెట్టేసి అక్కడ సేల్స్ కి పెట్టారు, వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే ప్లాట్ కి 1,20,00,000 చెప్తున్నారండి. అది మనం 432 యార్డ్స్ ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు 150 గజాలు ఉంటే 1,20,00,000 చెప్తున్నారండి ఆ ల్యాండ్కే. ఇప్పుడు మీరు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినారా? మీరు కంప్లైంట్ ఇచ్చాం సార్. ఏమన్నారు? దగ్గర దగ్గర 400 మెంబర్స్ వరకు దీంట్లో కంప్లైంట్ ఇచ్చారు. మొన్న కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేశారు. ఇంకా దాని రిపోర్ట్ ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 19th రోజు విజిట్ చేశారు కలెక్టర్ గారు. నమస్తే అండి, నా పేరు పద్మ, మాది మంచిర్యాల డిస్టిక్ లక్షపేట మండల్ అండి. గత 18 సంవత్సరాలు కరోనా బ్యాక్ మేము మహిళా సంఘాలలో స్టేట్ లెవెల్ ట్రైనర్గా పనిచేయడం జరిగింది. కరోనా తర్వాత మాకు ఎలాంటి ఉపాధి లేకుండా పోయింది. ఆ తర్వాత ఉపాధి లేదని చెప్పేసి మా మామయ్య మిలిటరీలో జాబ్ చేసి రిటైర్మెంట్ అండి. ఆ మిలిటరీ సర్టిఫికెట్లు పట్టుకొని నా 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పట్టుకొని నేను మంత్రి తరపున హరీష్ రావు దగ్గరికి, కొప్పులీశ్వర్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అప్లికేషన్లు పట్టుకొని చిన్న జాబ్ కోసము, అవుట్సోర్స్ కింద జాబ్ కోసము తిరిగాను. కానీ నాకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ పడ్డది కాబట్టి ఇదివరకు ఇక్కడ కూడా పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీస్కి పోయిందంట లెటర్. నాది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి పోయిందంట. కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి మళ్ళీ నా యందు దయతలిచి నా ఫ్యామిలీ మొత్తం నా మీదనే భారం పెట్టుకున్నది కాబట్టి నేను మళ్ళీ జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి సీఎం ఆఫీస్కు రావడం జరిగింది. ఇలా మిలిటరీ ఫ్యామిలీకే ఈరోజు ఎలాంటి 10,000 జాబు కూడా కల్పించలేకపోతుంది ఈ ప్రభుత్వము. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కూడా ఎలాంటి జాబులు వేయలేకపోయింది. 10 సంవత్సరాలు వెనకబడ్డాము, ఏజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలా, ఎలా బతకాలా, కుటుంబ భారాన్ని మేము ఎలా నడుపుకోవాలా? మా యందు దయతలిచి నిజంగా ఈ మీడియా ఎవరెవరైతే చూస్తున్నారో దయచేసి నా మీద దయ ఉంచి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఇంత తిరిగిన వాళ్ళకే న్యాయం జరుగుతలేదంటే కొంతమంది అమాయక ప్రజలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. మేము ఓటు వేసి మేము ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, మంత్రిని కలవాలన్నా రికమెండేషన్ ఉంటేనే కలవగలుగుతున్నాము. ఇంత దుస్థితి పట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ పర్మనెంట్ చేస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పర్మనెంట్ మాట పక్కకు పెడితే కాంట్రాక్ట్ బేసిక్ జాబులు కూడా లేకుండా పోయాయి. దయచేసి నాలాంటి వాళ్ళు రోడ్డు మీద ఎంతో మంది అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ గమనించగలరని నేను కోరుతున్నాను అధికారులను.